హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో హితోక్తులు లెసన్లు బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హితోక్తులు పాఠం ఇతివృత్తం ఏమిటి? ఏ నైతిక విలువలు, బి సహానుభూతి, సి సంస్కృతి సాంప్రదాయాలు, డి మానవ విలువలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హితోక్తులు నైతిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, హితోక్తులు పాఠ ప్రక్రియ ఏమిటి? ఏ గేయం, బి పద్యం, సి అనువాదం, డి కథ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి అనువాదం. హితోక్తులు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఏ రావినూతల ప్రేమకిషోర్, బి రాళ్లపాక అన్నమయ్య, సి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, డి కల్వకులను సదానంద. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి హితోక్తులు అనే పాఠ్యభాగాన్ని రచించారు. నెక్స్ట్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి కాలం. ఏ రాళ్లపల్లి, ఓకే లే మిస్ అయింది, ఇక్కడ లావత్తు మిస్ అయింది. ఏ జనవరి 23, 1893, మార్చి 11, 1979, సి జనవరి 4, 1894, మార్చి 22, 1979. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ జనవరి 23, 1893, రాళ్లపల్లి జనవరి 23, 1893. అయితే మరణించింది అయితే మార్చి 11, 1979. ఈ రెండు కరెక్ట్, అంటే ఏ బి సరైనవి. మార్చి 11, 1979లో మరణించారు. జనవరి 23, 1893లో జన్మించారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వారి జన్మస్థలం ఏమిటి? ప్రకాశం జిల్లా కొండపి, అనంతపురం జిల్లా కంబదూరు, చిత్తూరు జిల్లా పాకాల, విజయనగరం జిల్లా మేరంగి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనంతపురం జిల్లా కంబదూరు. ఈయన ఎక్కడ పుట్టారంటే అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామంలో జన్మించారనమాట. నెక్స్ట్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ యొక్క తల్లిదండ్రులు. ఏ మరియమ్మ అంకయ్యలు, బి నారాయణ సూర్య లక్కమాంబ, సి అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులు, డి రామస్వామి పున్నమ్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులు వారు. సి ఆప్షన్ కరెక్ట్. మరియమ్మ అంకయ్యలు రావినూతల ప్రేమకిషోర్ యొక్క తల్లిదండ్రులు. నారాయణ సూరి లక్కమాంబ తాళ్లపాక అన్నమయ్య గారి తల్లిదండ్రులు. రామస్వామి పున్నమ్మ దంపతులు త్రిపురనేని గోపీచంద్ యొక్క తల్లిదండ్రులు. నెక్స్ట్ క్వశ్చన్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచనల్లో లేనిది గుర్తించండి. ఏ సారస్వతాలోకము, బి అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, సి వేమనపై విమర్శన గ్రంథం, డి సంకీర్తన లక్షణం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి సంకీర్తన లక్షణం అనేది లేదు. అనంతకృష్ణ శర్మల రచనల్లో లేనిది సంకీర్తన లక్షణం. నెక్స్ట్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వారి బిరుదులు. ఏ గాన కళా సింధు, బి సంగీత కళారత్న, సి సంగీత స్వర గాత్ర సింధు, డి గాన కోకిల. కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి గాన కళా సింధు, సంగీత కళారత్న. ఈ రెండు బిరుదులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వారి ఉన్నాయి, ఏ అండ్ బి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి. 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు ఇచ్చి రాళ్లపల్లి వారిని గౌరవించింది. నెక్స్ట్, బి రాయలసీమ సాహిత్యంలో పెనుగొండ పాటను రాస్తారు రాళ్లపల్లి. సి హితోక్తులు పాఠ్యాంశం శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుంచి గ్రహించబడింది. డి పంచతంత్ర కథల నుండి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దీంట్లో ఏ, బి, సి అనేవి కరెక్ట్ ఆప్షన్స్. కిందకి ఇచ్చాడు, ఏబిసి మాత్రమే కరెక్టా, ఏ మాత్రమే కరెక్టా, ఏబి మాత్రమే కరెక్టా, ఏబిసి డి కూడా సరైనవేనా అనేసి ఇచ్చారు ఆప్షన్స్. ఇక్కడ డి కూడా ఉంది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబిసి మాత్రమే కరెక్ట్.
నెక్స్ట్ అంటే 1970లో కేంద్ర సాహిత్య నాటక అకాడమీ ఫెలోషిప్ ఇచ్చి రాళ్లపల్లిని గౌరవించింది అనేది. రాళ్లపల్లి రాయలసీమ సాహిత్యంలో పెనుగొండ పాటను రాశారు అనేది హితోక్తుల పాఠ్యాంశం శ్రీ శాలివాహన గాథా సప్తశతి నుంచి గ్రహించబడింది అనేది కరెక్ట్. ఇది మాత్రం కరెక్ట్ కాదు, డి కరెక్ట్ కాదు. నెక్స్ట్ శాలివాహన చక్రవర్తి హాలుడు బిరుదు ఏ కవిశిఖామణి, బి కవిరాజు, శ్రీ కవివత్సలుడు, డి రాజేంద్రుడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కవివత్సలుడు. నెక్స్ట్ గాథా సప్తశతి పేరిట సంకలనం చేసిన వాటిలో ఎన్ని గాథలు ఉన్నాయి, అవి ఏ భాషలో ఉన్నాయి? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ 600 గాథలు సంస్కృత భాషలో ఉన్నాయి, 700 గాథలు సంస్కృత భాషలో ఉన్నాయి. గాథా సప్తశతి 600 గాథలు ప్రాకృత భాషలో ఉన్నాయి. డి వచ్చేసి 700 గాథలు ప్రాకృత భాషలో ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 700 గాథలు ఉన్నాయి, అలాగే ప్రాకృత భాషలో ఉన్నాయి. ఇవి 700 గాథలు ప్రాకృత భాష అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎప్పటి తెలుగు గ్రామీణ జీవన దర్పణంగా గాథా సప్తశతి నిలుస్తుంది? ఎప్పటివి, ఎన్ని సంవత్సరాల ముందువి అన్నట్టు. ఏ 1000 సంవత్సరాల నాటివి, బి 1500 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణంగా గాథా సప్తశతి ఉంది అన్నది. సి 2000 సంవత్సరాల నాటి, డి 2500 సంవత్సరాల నాటిది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2000 సంవత్సరాల నాటి గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తశతి. నెక్స్ట్ ఎవరితో స్నేహం నీటి మీద రాత లాంటిది? ఏ మంచివారితో, బి చెడ్డవారితో, సి లోబితో, డి ఆత్మాభిమానం కలవారితో. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చెడ్డవారితో స్నేహం నీటి మీద రాత లాంటిది, అంటే తొందరగా పోతుంది అన్నట్టు. మంచివారితో స్నేహం ఎలా పోల్చాడు కవి? నీటి మీద రాతతో, మండు టెండతో, రాతి మీద చెక్కిన రాతతో, విషంతో నిండిన రాహువుతో. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాతి మీద చెక్కిన రాతతో. రాతి మీద చెక్కిన రాత ఎప్పటికీ నిలిచి ఉంటుంది కాబట్టి మంచివారి స్నేహం కూడా అలాగే ఉంటుందని అర్థం. నెక్స్ట్ ఎండలో నడిచేవాడికి తన నీడ వలన ప్రయోజనం ఎలా ఉండదో వీరి వలన కూడా అలా ప్రయోజనం ఉండదు. వారు ఎవరు? ఏ రాహువు, బి చంద్రుడు, సి మంచివారు, డి లోభి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లోభి. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రునితో ఎవరిని పోల్చాడు కవి? ఏ రాహువుతో, బి చెడ్డవానితో, సి మంచివారిని, డి లోభిని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మంచివారిని చంద్రునితో పోల్చాడు. నెక్స్ట్ అస్తమించే సూర్యునితో ఎవరిని పోల్చాడు? అస్తమించే సూర్యునితో ఎవరిని పోల్చాడు అంటే ఏ చెడ్డవారిని, బి మంచివారిని, సి ఆత్మాభిమానం కలవారిని, డి లోభిని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అస్తమించే సూర్యునితో ఆత్మాభిమానం కలవారిని పోల్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ పద్య భావాలను అవగాహన చేసుకుని ప్రశ్నలకు ఉచిత రీతిన సమాధానాలు రాయగలగడం అనేది ఏ అవగాహన, బి స్వీయ రచన, సి ప్రతిస్పందన, డి సృజనాత్మకత. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్వీయ రచన. పద్యభావాలను అవగాహన చేసుకుని ప్రశ్నలకు ఉచిత రీతిన సమాధానాలు సొంతంగా రాయగలగడం అనేది స్వీయ రచన. నెక్స్ట్ క్వశ్చన్ పద్యభావాల ఆధారంగా నేర్చుకున్న మంచి గుణాలను రాయడం. ఏ అవగాహన, బి స్వీయ రచన, సి ప్రతిస్పందన, డి సృజనాత్మకత. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సృజనాత్మకత. అంటే నేర్చుకున్న భావాలను, మంచి గుణాలు, దాంట్లో మంచివేవి చెడ్డవేవి అని వాడు అవగాహన చేసుకుని సృజనాత్మకతతో రాయాలి కాబట్టి సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్యాంశంలోని పద్యాలను భావయుక్తంగా రాగయుక్తంగా చదివి సొంత మాటల్లో చెప్పడం అనేది అవగాహన ప్రతిస్పందన, బి వ్యక్తీకరణ సృజనాత్మకత, సి పదజాలం చెప్పించడం, డి భాషాంశాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అవగాహన ప్రతిస్పందన. నెక్స్ట్ అనువాదం అంటే సంస్కృత భాషలో ఇలా అర్థం వస్తుంది. ఏ ఒకరు చెప్పిన దాన్ని పునశ్చరణ చేయడం, బి పునఃకథనం అని అర్థం, సి పునఃబోధన అని అర్థం, డి పునఃప్రక్రియ అని అర్థం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి
కథనం అని అర్థం. అనువాదం అంటే సంస్కృతంలో పునః కథనం అని అర్థం. నెక్స్ట్, ఒక భాషలో విషయాన్ని మరొక భాషలోకి తర్జుమా చేయడాన్ని ఏమంటారు? ఏ అనువాదం, బి తర్జుమా, సి పై రెండు, డి ఏది కాదు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పై రెండు, తర్జుమా అనువాదం. నెక్స్ట్, గహ్వరము అనగా ఏ గుహ, బి నోరు, సి గవ్వలు, డి ఏ మరియు బి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గుహ. గహ్వరము అంటే గుహ అని అర్థం. నెక్స్ట్, రాక్షసులను చూసిరి, రాంగలడని, ప్రాణమున్ దీసిరి, ఆకులను బసరు. ఇవన్నీ ఏ సందులు? ఇవన్నీ ఒకటే సంధికి చెందినవి. రాక్షసులను చూసిరి, రాక్షసులను ప్లస్ చూసిరి, రాక్షసులను చూసిరి. ఏ సరళాదేశ సంధి, బి ధృత ప్రకృతిక సంధి, సి పై రెండు, డి ఏది కాదు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పై రెండు. రాక్షసులను ప్లస్ చూసిరి, రాక్షసులను చూసిరి. రాన్ ప్లస్ గలడని, రాన్ గలడని. ప్రాణమున్ ప్లస్ తీసెను, ప్రాణమున్ తీసెను. ఆకులన్ ప్లస్ బసరు, ఆకులన్ బసరు. ఇది ధృత ప్రకృతిక సంధి. దీన్నే సరళాదేశ సంధి అని కూడా అంటారు. నెక్స్ట్, సుంత అనగా అర్థం. ఏ కొంచెం, బి ఊహ, సి చివర, డి మంచివాడు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కొంచెం. నెక్స్ట్, మానవులు పాములు ప్రధాన పాత్రలుగా ఉండే కథలను పంచతంత్రంలో ఈ భాగంలో ఉంటాయి. ఏ మిత్రభేదం, బి లోభ ప్రకాశం, సి అసంప్రేక్షకారిత్వం, డి కోకాలోకీయం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అసంప్రేక్షకారిత్వం. కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్, అర్థాలను జతపరచండి. మైత్రి అంటే కరెక్ట్ ఆప్షన్. మైత్రి అంటే సంపద అని అర్థం. మైత్రి అంటే స్నేహం అని అర్థం. ఓకే, మైత్రి స్నేహం. హెచ్లో ఉంది స్నేహము. మైత్రి స్నేహము. మైత్రి స్నేహం. నెక్స్ట్, సిరి అంటే సంపద. నెక్స్ట్, కరములు అంటే కిరణములు. నెక్స్ట్, మంచివాడు అంటే సజ్జనుడు. సుంత అంటే కొంచెం. తెరువు అంటే సుంత అంటే కొంచెము, తెరువు అంటే దారి. గుహ అంటే గహ్వరము గుహ. అంత్య అంటే చివరి. ది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పర్యాయ పదాలను జతపరచండి. మూర్ఖుడు అంటే ఎవరు? అవివేకి, అజ్ఞాని. మూర్ఖుడు అంటే అవివేకి, అజ్ఞాని. యథార్థం అంటే సత్యం, నిజం, వాస్తవం. స్నేహము అంటే నేస్తం, మిత్రుడు. మనిషి అంటే నరుడు, మానవుడు. నెక్స్ట్ క్వశ్చన్, సంధిని విడదీసి పేరు గుర్తించండి. ఆలించుచుండు, ఆలించుచు ప్లస్ ఉండు, ఆలించుచుండు. ఇది వచ్చేసి ఒత్తు సంధి. ఆలించుచు ప్లస్ ఉండు, ఆలించుచుండు. నెక్స్ట్, సంధి పదంలో పూర్వ పదం చివర ఎన్న అనే ధృతము ఉండి సంధి జరిగిన తర్వాత గజడతబులుగా మారడం ఏ సంధిలో గమనించవచ్చు? ఏ జస్వ సంధి, బి సరళాదేశ సంధి, సి అణాదేశ సంధి, డి గసడదవాదేశ సంధి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి సరళాదేశ సంధి. నెక్స్ట్, వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ఏ షష్ఠీ విభక్తిలో ఏ ప్రత్యయాన్ని వాడాలి? వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు
పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు షష్ఠీ విభక్తిలో ఏ ప్రత్యయాన్ని వాడాలి? ఏ కిన్ కున్, బి యొక్క, సి లోన్, డి లోపలను. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యొక్క అనే ప్రత్యయాన్ని వాడాలి పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు. ఎగ్జాంపుల్ వచ్చేసి రాముని భార్య, రాముని యొక్క భార్య, అలా సంబంధాన్ని తెలిపేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యంలో జాతి గుణాల గురించి తెలిపేటప్పుడు షష్ఠీ విభక్తులు ఏ ప్రత్యయాన్ని వాడాలి? ఇది ఇంపార్టెంట్, ఇది ఇంతకుముందుది కూడా ఇంపార్టెంట్. ఏ కిన్ కున్, బి యొక్క, సి లోపల, డి కి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లోపల. ప్రత్యయాన్ని క్రియతో సంబంధాన్ని కలిగజేసేటప్పుడు లోపల అనేది ప్రత్యయాన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ వెతకండి, నాకు ఐడియా లేదు. నెక్స్ట్, వాక్యంలో క్రియతో సంబంధాన్ని కలిగజేసేటప్పుడు లోపల అనే ప్రత్యయాన్ని వాడతారు. నెక్స్ట్, ఎవరిని ఓడించడం అనే త్రిలోకాలు సాధ్యమవుతాయి. ఎవరిని సేవించడంతోనే త్రిలోకాలు సాధ్యమవుతాయి. త్రిలోకాలు అంటే స్వర్గలోకం, గోలోకం, బ్రహ్మలోకం. ఏ దేవుణ్ణి సేవించడం ద్వారానా, బి తల్లిదండ్రులను సేవించడం ద్వారానా, సి భర్తను సేవించడం ద్వారానా, డి భార్యను సేవించడం ద్వారానా త్రిలోకాలు సాధ్యమవుతాయి అనేది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి తల్లిదండ్రులను సేవించడంలోనే త్రిలోకాలు సాధ్యమవుతాయి అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇక్కడతో 6th క్లాస్ 7th క్లాస్ తెలుగులో హితోక్తులకు సంబంధించిన బిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్, ప్రియమిత్రునికి లెసన్లో బిట్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.